అక్క, క్రిస్మస్ జరుపుకున్న ప్రతి ఒక్కరు పరలోకం వెళ్ళిపోతారా? క్రిస్మస్ జరుపుకున్నామని, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ జరుపుకున్నామని, ప్రతి ఆదివారం చర్చికి వస్తాను. మేము దేవుడి బిడ్డలు చెప్పుకున్న అందరూ పరలోకం వచ్చేసినాయి. మరి ఎవరు వస్తారక్క? ఎవరు వస్తారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. గత సంవత్సరం మనం 4000 సంవత్సరాల గురించి తెలుసుకున్నాం కదా. గతాన్ని తెలుసుకున్నాం. మేము ప్రస్తుతాన్ని భవిష్యత్తుని కూడా తెలుసుకోవాలని ఆశపడ్డాం. ఆశీర్వాదాలను తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. దేవుడు అనేక విషయాలు మాకు తెలియజేస్తాడు. అన్నీ చెప్పడానికి సమయం సరిపోదు కనుక కుదించి ముఖ్యమైన విషయాలు మిమ్మల్ని తీసుకొచ్చాం. బైబిల్ గురించి చెప్తారనుకుంటే ఈ లెక్కలేంటని అనుకుంటున్నారా? ఇవి బైబిల్లోని లెక్కలేనండి. ఇక్కడ మీరు చూసినట్లయితే పేరు, పుట్టిన, జీవిత సంవత్సరము అని రాయబడి ఉంది. ఆదికాండము 5వ అధ్యాయము 11వ అధ్యాయం మీరు చూసినట్లయితే ఆదాము మొదలుకొని వారు ఎప్పుడు పుట్టారు, ఎన్ని సంవత్సరాలు వారు జీవించారు, ఎప్పుడు వారి పిల్లల కన్నాడు రాయబడి ఉంటుంది. ఆదాము 930 సంవత్సరాలు జీవించి మరణించాడు. షేతు ఆదాముకు 130 సంవత్సరాలకు పుట్టాడు. షేతు 912 సంవత్సరాలు జీవించాడు. 130 912 ఉన్నట్లయితే 1042 సంవత్సరములకు షేతు మరణిస్తాడు. ఎనోషు షేతుకు 105 సంవత్సరాలకు పుడతాడు. 130 105 మనకు ఉన్నట్లయితే ఆదాముకు 235 సంవత్సరములకు ఎనోషు పుడతాడు. ఎనోషు 905 సంవత్సరంలో జీవిస్తాడు. 235 905 మనకు ఉన్నట్లయితే 1140 సంవత్సరాలకు ఎనోషు మరణిస్తాడు. ఆదాము భూమి మీద 930 సంవత్సరాలు జీవించి మరణిస్తాడు. షేతు 142 సంవత్సరాలకు మరణిస్తాడు. ఎనోషు 1140 సంవత్సరాలకు మరణిస్తాడు. ఇలా మనం చూసుకుంటూ వెళ్తే ఇస్సాకు 2222 సంవత్సరంలో మరణిస్తాడు. ఇక్కడ మీరు చూసినట్లయితే 1657 సంవత్సరంలో నోవాహు కాలంలో దేవుడు జలప్రలయం రప్పించాడు. 1757 సంవత్సరంలో దేవుడు భూమి మీద భాషను పంపించి భూమి దేశాలుగా విభజింపబడింది. ఇవన్నీ సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి మరి లెక్క వేస్తాం. ఇప్పుడు ఎలా లెక్క వేస్తాం శని? అందుకనే కదక్క దేవుడు యాకోబు ఐగుప్తుకు వెళ్ళినప్పుడు ఫరో రాజు అతని వయసు అడిగినప్పుడు యాకోబు చెప్పినట్టు బైబిల్లో రాయిస్తారు. ఇక్కడ నుంచి మనం లెక్కేసేద్దాం. యాకోబు 2108 సంవత్సరానికి పుడతాడు. అతడు 147 సంవత్సరాలు జీవిస్తాడు. ఈ రెండు మనం కలిపితే 2255 సంవత్సరంలో యాకోబు మరణిస్తాడు. యాకోబుకి 130 సంవత్సరాలు ఉన్నప్పుడు అతడు ఐగుప్తులోకి అడుగు పెడతాడు. అంటే 2238 సంవత్సరంలో అడుగు పెడతాడు. మనందరికీ తెలిసిందే ఇజ్రాయేలీలు ఐగుప్తులో 430 సంవత్సరాలు దాస్యంలో ఉన్నారని. ఈ రెండు మనం కలిపితే 2668 సంవత్సరానికి ఐగుప్తు నుండి ఇజ్రాయేలు కనానికి బయలుదేరతారు. వారు 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణిస్తారు. ఈ రెండు మనం కలిపితే 2708 సంవత్సరానికి ఐగుప్తు నుండి ఇజ్రాయేలు కనాన్లోకి అడుగు పెడతారు. అవునక్క, వారు కనాన్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నారో ఎలా లెక్కేస్తాము? క్రీస్తు పూర్వం 605 సంవత్సరాలకి దేవుడు యూదా దేశాన్ని బబులోను దేశానికి అప్పగిస్తారు. దేవుడు 4000 సంవత్సరంలో జన్మించాడు. 4000 సంవత్సరం నుంచి 605 మనం తీసినట్లయితే 3395 సంవత్సరం ఆదాము మొదలుకొని 3395 సంవత్సరంలో బబులోను దేశానికి యూదులు పంపబడతారు. యూదులు బబులోను పంపబడిన సంవత్సరం నుంచి కనానులోకి వచ్చిన సంవత్సరం మనం తీసుకున్నట్లయితే వారు కనానులో ఎన్ని సంవత్సరంలో ఉన్నారో మనకు తెలుస్తుంది. ఇలా మనం చేసినట్లయితే మనకు 687 సంవత్సరంలో వారు కనానులో ఉన్నారో మనకు తెలుస్తుంది. 3395 605 మనకు ఉన్నట్లయితే 4000 సంవత్సరంలో మన దేవుడు జన్మిస్తాడు. యాకోబు పుట్టిన ఐగుప్తుకు వెళ్ళడం, ఐగుప్తులో ఇజ్రాయేలీలు ఉండడం, ఐగుప్తు నుంచి కనానుకు వెళ్ళడం, కనాన్లో ఉండడం, కనాను నుంచి బబులోను కొనుక్కోబడటం వరకు, బబులోను నుండి క్రీస్తు పుట్టుక వరకు ఇప్పుడు మనం చూసాం కదా. మత్తయి 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే బబులోనుకు కొనుక్కోబడిన సంవత్సరంలో యోషయ యెకొన్యా అతని సహోదరులు కనెను మీద రాయబడి ఉంటుంది. యోషయ ఐగుప్తు రాజైన నికో చేతిలో చంపబడతాడు. యెహోయాహాజు అతని కొడుకు కూడా ఐగుప్తు రాజైన నికో చేతిలో చంపబడతాడు. యెహోయాకీము యెహోయాకీము కాలంలో నెబుకద్నెజర్ రాజు మొదటిసారి యూదా దేశానికి వస్తాడు. యూదులు మొదటిసారి బబులోనుకు కొనుక్కోబడతారు.
యెహోయాకీము నెబుకద్నెజరుకు లోబడి ఎదిరించిన కారణంగా నెబుకద్నెజరు చేతిలో యెహోయాకీము చంపబడతాడు. అతని కుమారుడైన యెహోయాకీను ప్రజలు రాజుగా నియమిస్తారు. యెహోయాకీను కాలంలో నెబుకద్నెజరు రాజు రెండవ మారు యూదా దేశానికి వచ్చి యూదులు రెండవ మారు బబులోనుకు పంపబడతారు. యెహోయాకీను కాలంలో నెబుకద్నెజరు వచ్చి యోషియా మరొక కుమారుడైన మత్తన్యాకు సిద్కియా అనే పేరు పెట్టి అతనికి రాజుగా నియమిస్తారు. సిద్కియా కాలంలో నెబుకద్నెజరు రాజు రెండవ మారు బబులోనుకు వస్తారు. యూదులు మూడవ మారు బబులోనుకు పంపబడతారు. ఇలా మనం చూసినట్లయితే యూదులు బబులోనుకు మారు పంపబడతారు. అక్క, రాజులకి పేరు పెట్టడం అంటే చాలా ఇష్టం అనుకుంటా. భూలోక రాజుల పేరు పెట్టడం ఉంది శైలి. రాజులకు రాజైనా మన ఎస్ఎన్ పేరు పెడతారు. అవునక్క, ప్రకటన గ్రంథంలో అప్పుడే చెప్పకు యోషియా ముగ్గురు కుమారులు చంపబడతారు. ఒకడు ఐగుప్తు రాజైన నెగో చేతిలో, ఇద్దరు బబులోను రాజైన నెబుకద్నెజరు చేతిలో. యోషియా మనవడు యెహోయాకీను బబులోనుకి కొనుక్కోబడినాక కొన్ని సంవత్సరాల తరువాత అబెల్మాతాక్ అనే ఒక రాజు అతనితో ప్రేమగా మాట్లాడి అతనికి రాజు వలె ఉన్నత స్థానంలో చేర్చుతాడు. క్రీస్తు పుట్టుక నుండి 1948 సంవత్సరానికి దేవుడు యూదులకు ఇజ్రాయెల్ దేశాన్ని ఇస్తారు. ఈ రెండు మనం కూడినట్లయితే 5948 సంవత్సరానికి ఇజ్రాయెల్కి స్వాతంత్రం వచ్చింది. ఆదాము నుండి ఉమ్మడు 2500 సంవత్సరాలకి దేవుడు ఇజ్రాయెల్కి మొదటిసారి దేశాన్ని ఇస్తారు. మళ్ళీ బబులోను కొనుక్కోబడిన దగ్గర నుంచి ముమ్మారు 2500 సంవత్సరాలకి ఇజ్రాయెల్ దేశాన్ని దేవుడు రెండోసారి ఇస్తాడు. శైలి, అబ్రహాము పుట్టింది కూడా క్రీస్తు పూర్వం 1948లోనే కదా? అవునక్క, క్రీస్తు శకం 1948 సంవత్సరంలోనే ఇజ్రాయెల్కి స్వాతంత్రం వచ్చింది. ఇజ్రాయెల్కి స్వాతంత్రం వచ్చి ప్రస్తుతం ఇప్పటి వరకు 76 సంవత్సరాలు. ఆ రెండు కలిపితే మనం ఇప్పుడు 6024 సంవత్సరంలో ఉన్నాము. ఆదాము నుండి 6024 సంవత్సరం అంటే ఇప్పటి వరకు చూసాం కదా. మరి భవిష్యత్తును కూడా తెలుసుకుందామా? ప్రకటనకు స్వాగతం. ప్రకటన అనగా ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో జరగబోతున్నాయని దేవుడు తన దూత ద్వారా యోహానుకు తెలియజేశాడు. యోహాను దేవుడు 12 శిష్యులలో ఒకడు. ఆయన దేవుని వాక్యం, యేసుక్రీస్తు సాక్ష్యం గురించి తాను చూసినంత వరకు సాక్ష్యం ప్రవచించాడు. యోహాను దేవుని బట్టి పద్మసు దీపంలో విడిచిపెట్టబడతాడు. ప్రభుదినమందు యోహాను ఆత్మవశుడైనప్పుడు దేవుడు యోహానుతో మాట్లాడి 7 సంఘాలకు లేఖ రాయమని చెప్పాడు. ఆ 7 సంఘాలు 5: ఎఫెసు, స్ముర్నా, పెర్గము, తుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ. యోహాను చూడగా 7 సువర్ణ దీపస్తంభాలు ఉన్నాయి. ఆ దీపస్తంభాల మధ్యలో మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచాడు. ఆయన వాడను మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకుని రొమ్ముకు బంగారం తట్టి కట్టుకుని ఉన్నారు. ఉల్లిన పూల వంటి తెల్లని వెంట్రుకలు, అగ్ని జ్వాలల వంటి కన్నులు, అపరంజి పాదములు, విస్తార జల ప్రవాహం వంటి కంఠస్వరము. కుడి చేతిలో 7 నక్షత్రములు పట్టుకున్నవాడు. ఆయన నోటి నుంచి 2 అంచుల వాడి అయిన కంఠము బయలువెళ్తుంది. మహా తేజస్సుతో ప్రకాశిస్తున్న సూర్యుని వంటి ముఖము. యోహాను దేవుని చూడగానే చచ్చిన వారి వలె ఆయన పాదాల మీద పడతాడు. అప్పుడు దేవుడు వాడిని లేవనెత్తి, భయపడకుము, నేనే మొదటివాడను కడపటివాడను, జీవించువాడను, మృతుడైతిని, కానీ ఇదిగో యుగయుగములు సజీవున్నై ఉన్నాను అని చెప్పి 7 నక్షత్రాల గురించి 7 సువర్ణ దీపస్తంభాల గురించి రాయమని చెప్తారు. ఆ 7 నక్షత్రాలు 7 సంఘాలకి దూతలు, 7 దీపస్తంభాలు 7 సంఘాలు. ప్రకటన 2:3. సంఘాలు ఏమి కలుగుతున్నాయో అవి వాటిలో ఏమి తప్పులున్నాయో, మానవాంఛ పొందితే వారు ఏమి పొందుకుంటారో, పొందకపోతే ఏమి జరిగిందో రాయబడి ఉంటుంది. దేవుడు ఎఫెసుకు రాయించిన లేఖ. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎదుగుతును. అయినా నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీకు ఉన్న మొదటి ప్రేమను నువ్వు విడిచిపెట్టావు. మారమనసు కలిగి ఉండకపోతే నేను వచ్చి నీ దీపస్తంభమును దాని నుండి
జయించిన వారికి దేవుని పరదేశంలో జీవవృక్ష ఫలము పూజింపనిస్తా. నేను శ్రమంగా ఈ శ్రమ తెలుసుక నాకు తెలుసు. ఎలాగ ఎదుగుతుంది యాభై శ్రమలకు భయపడకు, 10వ శ్రమకెక్కిద్ది. మరణం వరకు నమ్ముకోవడం మీ చేతులు చూపిస్తా. 2వ మరణంలో హాని కాదు. స్వర్గంకు రాయించిన లేఖ. సాతాను సింహాసనం కాడ నీవు ఉన్నావని నాకు తెలుసు. నా సాక్షి అయిన అంతపా మీ ముందు చనిపోయినా మీ విశ్వాసాన్ని వదలలేదు. కానీ మీ మీద కొన్ని తప్పులు మోపవలసి వచ్చింది. ఎందుకంటే విగ్రహాలు బలించి తినొచ్చని, జాగ్రత్తం చేయొచ్చని బోధిస్తున్నారు. మీరు మారు మనసులు పొందకపోతే నా నోట్లో వచ్చే ఖడ్గంతో మీరు యుద్ధం చేస్తారు. మరుగైన మరణాన్ని ఇస్తా, కొత్త తెల్లని రాయిని ఇస్తా. దాని మీద మరొక పేరు ఉంటుంది, అది జయించిన వాడికి. తుయిదైరాకి దేవుడు రాయించిన లేఖ. నీ కార్యములను, నీ విశ్వాసాన్ని, నీ పరిచర్యని నాకు తెలుసు. కానీ నీ మీద ఒక తప్పు మోపవలసి వచ్చింది. నీవు యెజబెలు అనే ఒక స్త్రీని పూననిస్తున్నావు. ఆమె వ్యభిచారం చేయొచ్చని, ఇంకా విగ్రహాలకి అర్పించినవి తినొచ్చని బోధిస్తుంది. మారు మనసు పొందు, లేదా జయించిన వాళ్ళకి జనుల మీద అధికారం ఇస్తాను. అతను ఇనుప దండంతో ప్రజలను ఏల్తాడు, ఇంకా వేగు చుక్కనిస్తాను. సాటి సంఘానికి దేవుడు రాయించిన లేఖ. నీ క్రియలు నాకు తెలుసు. జీవించుచున్నావన్న పేరు మాత్రమే గాని నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణంగా లేవు. కాబట్టి మారు మనసు పొందు. ఏ గడియలో నీ మీదకి వస్తానో నీకు తెలియదు. జయించిన వాడు తెల్లని వస్త్రం ధరించుకొని నాతో కూడా సంచరిస్తాడు. అతని పేరు జీవ గ్రంథంలో తుడిపి పెట్టగా నా తండ్రి ఎదుట దూతల ఎదుట అతని పేరు ఒప్పుకొనెదను. దేవుడు ఫిలదెల్ఫియా సంఘానికి రాయించిన లేఖ. నీ క్రియలు నాకు తెలుసు. నీ యొక్క శక్తి కొంచెమైనను నా వాక్యం నీ గైకొని నా నామముని వెతకలేదు. నీ ఎదుట తలుపు తెరిచి వచ్చాను, తెలియబడను ముయ్యలేదు. సాధారణ సమాజం వారు వచ్చి నీ పాదముల మీద పడి నమస్కరించినప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను తెలుసుకునేటట్లు చేస్తాడు. జయించిన వారికి నాకు ఆలయంలో స్థలంగా చేస్తాను. అతని ఎన్నడూ వెలుగులోకి వెళ్ళలేడు. జయించిన వారికి నా దేవుని యొక్క పేరు పరలోకంలో నా దేవుని యొక్క నుంచి దిగి వస్తున్న నూతన యెరూషలేము పట్టణం పేరు, నాకు కొత్త పేరు వారిపై రాస్తాడు. లవోదికయకు దేవుడు రాయించిన లేఖ. నీ క్రియలు నాకు తెలుసు. నీవు చల్లగాను లేవు, వెచ్చగాను లేవు. నీవు నిలువెచ్చగా ఉన్నావు కాబట్టి నేను నిన్ను ఉమ్మివేయాలనుకుంటున్నాను. నేను ప్రేమించుచున్న వారిని గద్దిస్తున్నాను కాబట్టి మారు మనసు పొందు. నేను తలుపు వద్ద నుంచొని తట్టుచున్నాను. ఎవరైతే నా స్వరము విని తలుపు తెరుస్తాడో నేను లోపలికి వచ్చి అతడు నాతో కలిసి భోజనం చేస్తాను. నేను జయించి నా తండ్రితో పాటు నా తండ్రి సింహాసనం మీద కూర్చున్నట్టు జయించిన వారిని నాతో పాటు నా సింహాసనం మీద కూర్చొని. ప్రకటన 4. సింహాసనంలో ఒక తలుపు తెరవబడింది. యోహానికి ఒక స్వరం, పైకి ఎక్కురమ్ము, ఇక మీదట జరగబోయే సంగతులను నీకు చూపిస్తా అని వినిపించింది. యోహాను ఆత్మవశుడవుతాడు. పరలోకంలో ఒక సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద ఒకరు కూర్చొని ఉన్నారు. అతను చూడడానికి సూర్యకాంత పద్మరాగము పోలిన వాడిలా ఉన్నాడు, అంటే ఎరుపు. మరకతం వంటి ప్రకాశిస్తున్న మేఘధనస్సు ఉంది. మరకతం అంటే పచ్చ. సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయి. ఆ 24 సింహాసనాల మీద 24 పెద్దలు తెల్లని వస్త్రం ధరించుకుని సువర్ణ కిరీటం పెట్టుకొని ఉన్నారు. సువర్ణం అంటే బంగారం. సింహాసనం నుండి ఉరుములు మెరుపులు ధ్వనులు వస్తున్నాయి. సింహాసనం ముందు 7 దీపాలు ఉన్నాయి. ఆ 7 దీపాలు దేవుని 7 ఆత్మలు. దాని తర్వాత స్ఫటికము పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుంది. సింహాసనం మధ్య ముందు వెనక 4 జీవులు ఉన్నాయి. మొదటిది సింహం, రెండవది దూడ, మూడవది మనిషి ముఖం వంటి ముఖం, 4వది పక్షిరాజు. వీటికి 6 రెక్కలున్నాయి. వాటి చుట్టూ రెక్కల లోపల కన్నులతో నిండి ఉన్నాయి. అవి
భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో సర్వాధికారియగు దేవుడగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని రాత్రింబగలు చెప్తున్నాయి. అవి చెప్తుండగా 24 పెద్దలు సింహాసనం ఎదుట సాగిలపడి నమస్కారం చేసి, ప్రభువా మా దేవా, నీవు సమస్తాన్ని సృష్టించావు, నీ చిత్తం బట్టే అవి సృష్టించబట్టాయి, మహిమ ఘనత ప్రభావములు నీకే కలుగును అని తమ కిరీటాల్ని సింహాసనం ఎదుట వేశారు. ప్రకటన 5. పరలోకంలో సింహాసనం మీద ఒక ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన కుడి చేతిలో లోపల బయట రాసిన ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథానికి 7 ముద్రలు ఉన్నాయి. ఈ 7 ముద్రలు విప్పడానికి ఎవరు యోగ్యుడని ఒక దూత గట్టిగా అరుస్తుంది. పరలోకంలో భూమి మీద భూమి కింద ఈ గ్రంథాన్ని విప్పడానికి ఎవరు యోగ్యుడు కాదని తెలిసి యోహాను గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు పెద్దలో ఒక పెద్ద వచ్చి, ఏడవకు, దావీదు చిగురైన యూదా గోత్రం సింహం ఈ ముద్రను విప్పడానికి జయం పొందింది. అప్పుడు ఈ సింహాసనం 4 జీవులు 24 పెద్దల మధ్యలో ఒక వధింపబడిన గొర్రెపిల్ల కనబడుతుంది. ఆ గొర్రెపిల్లకి 7 కొమ్ములు 7 కళ్ళు ఉంటాయి. ఆ 7 కళ్ళు దేవుడు భూమి మీదకి పంపించిన దేవుడు 7 ఆత్మలు. ఆ తర్వాత ఈ గొర్రెపిల్ల ఆయన సింహాసనంలో ఉన్న ఆయన కుడి చేతిలో ఉన్న గ్రంథం తీసుకున్నప్పుడు ఈ 4 జీవులు వీణలు ఇంకా ధూపద్రవ్యాలు పట్టుకున్న 24 పెద్దలు సాగిలపడి, నీవే ఈ గ్రంథాన్ని విప్పడానికి యోగ్యుడు, ఎందుకంటే నీ రక్తము ఇచ్చి ఆయా భాషలు వచ్చిన వాళ్ళని కొని దేవుడికి ఒక రాజ్యము ఇంకా యాజకులుగా చేసి ఇచ్చావు. ఆ తరువాత భూమి మీద ఉన్న వాళ్ళు దేవుడిని కీర్తిస్తారు. చివరికి ఈ 4 జీవులు ఆమేన్ అంటాయి. ప్రకటన 6. మొదటి ముద్ర విప్పినప్పుడు యోహానికి ఒక స్వరం, ఇలా రమ్ము అని వినిపించింది. అప్పుడు ఒక తెల్లని గుర్రం కనిపించింది. దానిపైన ఒకడు విల్లు పట్టుకొని కూర్చొని ఉన్నాడు. అతనికి కిరీటం ఇవ్వబడింది. అతను జయించుటకు బయలు వెళ్ళాడు. రెండో ముద్ర విప్పగానే రెండో జీవి రమ్ము అని పిలిచింది. అప్పుడు ఒక ఎర్ర గుర్రం కనబడింది. ఆ ఎర్ర గుర్రం మీద ఒకడు కూర్చొని ఉన్నాడు. ఆయన చేతుల్లో ఒక పెద్ద వాడిగల ఖడ్గం ఉంది. ఇతనికి ప్రజలను చంపుకుంటాకి ఇంకా భూమి మీద ఎటువంటి సమాధానం లేకుండా చేయడానికి అధికారం ఇవ్వబడింది. మూడో ముద్ర విప్పినప్పుడు మూడో జీవి ఇలా రమ్ము అని పిలిచింది. అప్పుడు ఒక నల్లని గుర్రం కనిపించింది. దానిపైన ఒకడు త్రాసు పట్టుకొని కూర్చుని ఉన్నాడు. దేనారానికి 1 సేరు గోధుమలు, దేనారానికి 3 సేరు ఎవలు, నూనె ద్రాక్షారసం పాడు చేయొద్దని ఒక స్వరం వినిపించింది. నాలుగో ముద్ర విప్పగానే నాలుగో జీవి రమ్ము అని పిలిచింది. అప్పుడు ఒక పచ్చ గుర్రం కనబడింది. ఆ పచ్చ గుర్రం మీద ఒకడు కూర్చొని ఉన్నాడు. అతడి పేరు మృత్యువు. అతడిని పాతాళలోకం వెంబడిస్తుంది. అతడికి ఖడ్గం మీద, కరువు మీద, ఇంకా క్రూర మృగాల మీద 4వ వంతు, భూమిలో 4వ వంతు జనమును చంపడానికి అధికారం ఇవ్వబడింది. 5వ ముద్ర విప్పినప్పుడు బలిపీఠం కింద దేవుని హతసాక్షులు, అయ్యా మా రక్తానికి ఎప్పుడు ప్రతిదండన చేస్తారు అని అడుగుతారు. అప్పుడు దేవుడు, ఇంకా మీలాగా అనేక మంది చంపబడబోతున్నారు, ఆ లెక్క పూర్తయ్యేంత వరకు వేచి ఉండండి అని చెప్తారు. 6వ బూర విప్పినప్పుడు సూర్యుడు నల్లగా అయిపోతాడు, చంద్రుడు ఎర్రగా అయిపోతాడు, ఆకాశం గ్రంథంలా చుట్టబడి తొలగిపోతుంది. అప్పుడు ప్రజలు కొండలు బండలు మా మీద పడి దేవుడు ఉగ్రత నుంచి మమ్మల్ని మరుగు చేయమని అడుగుతారు. ప్రకటన 7. 4 దిక్కుల నుండి 4 దూతలు గాలిని పట్టి ఉంచాయి. అప్పుడు తూర్పు నుండి దేవదూత వచ్చి, దేవుని బిడ్డలకు ముద్ర వేసేంత వరకు భూమికి సముద్రానికి ఎటువంటి హాని చేయొద్దని చెప్పారు. ముద్రింపబడిన వారి లెక్క 1,44,000 మంది. ఇశ్రాయేలు ప్రతి గోత్రములలో 12,000 మంది ఉన్నారు. అప్పుడు ఒక గొప్ప సమూహం తెల్లని వస్త్రం ధరించుకొని ఖర్జూర మట్టలు పట్టుకొని సింహాసనం మీద ఉన్న ఆయన దగ్గరికి, గొర్రెపిల్ల దగ్గరికి వెళ్ళి నుంచొని ఉన్నారు. వాళ్ళు దేవునికి, గొర్రెపిల్లకి, మా రక్షణకే స్తోత్రం అని చెప్తారు. అప్పుడు సింహాసనం చుట్టూ 4 జీవుల చుట్టూ 24 పెద్దల చుట్టూ దేవదూతలు ఉన్నారు. ఆ దేవదూతలు సాష్టాంగపడి నమస్కారం చేసి కీర్తిస్తున్నారు. అప్పుడు 24 పెద్దల్లో ఒకరు యోహాను దగ్గరికి వచ్చి, ఈ తెల్లని వస్త్రం
వేషం ధరించుకున్నది ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని అడుగుతారు. అప్పుడు యోహాను, అయ్యా మీకే తెలుసు అని చెప్తాడు. అప్పుడు ఆయన, వీళ్ళు మహాశ్రమలలో నుంచి వచ్చిన వారు, వాళ్ళు తమ వస్త్రాలని గొర్రెపిల్ల రక్తంతో ఉతికి తెల్లగా చేసుకున్నారు అని చెప్తారు. వీళ్ళు దేవునికి రాత్రింబగలు ఆయన ఆలయంలో సేవిస్తారు. దేవుడు తన గుడారముని వీళ్ళ మీద కప్పుతారు. ఆకలి దాహం ఉండదు, సూర్యుని ఎండ వడగాలి తగలదు. గొర్రెపిల్ల వీళ్ళకి కాపరిగా ఉంటుంది. జీవజలుగుల బుగ్గ దగ్గర ఆయన వీళ్ళని నడిపిస్తారు. వీళ్ళ కన్నీటి నుంచి ప్రతి బాష్ప బిందువుని ఆయన తుడిపివేస్తారు. ప్రకటన 8. 7వ ముద్ర విప్పినప్పుడు సుమారు పరలోకంలో ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దం అయింది. అప్పుడు దేవుని దగ్గర 7 దూతలకు 7 బూరలు ఇవ్వబడ్డాయి. అప్పుడు ఒక దూతకి బలిపీఠం దగ్గర ఉన్న సువర్ణ ధూపార్తి ఇవ్వబడింది. బలిపీఠం మీద పరిశుద్ధన ప్రార్థనలు ఉన్నాయి. దూత పరిశుద్ధన ప్రార్థనలను ధూపార్తిలో కలపడానికి ఆ దూతకి బహు ధూపద్రవ్యాలు ఇవ్వబడ్డాయి. ధూపద్రవ్యాల పొగ పరిశుద్ధన ప్రార్థనలతో కలిసి దేవుని సన్నిధికి చేరాయి. బలిపీఠం మీద ఉన్న నిప్పులతో దూత ధూపార్తిని నింపి భూమి మీదకి వేశాయి. అప్పుడు ఉరుములు, మెరుపులు, భూకంపాలు వచ్చాయి. 4 బూరలు. మొదటి బూర ఊరినప్పుడు వడగళ్ళు, అగ్ని భూమి మీద పడి భూమి, చెట్లు, గట్టి 3వ వంతు కాలిపోయాయి. 2వ బూర ఊరగానే అగ్నితో కూడిన కొండ వచ్చి సముద్రంలో పడగానే ఆ సముద్రము, ఓడలు 3వ వంతు నాశనమైపోయాయి. 3వ బూర ఊరగానే ఆకాశం నుండి పెద్ద నక్షత్రం వచ్చి నదిలో పడగానే ఆ నదిలో ఉన్న నీరు చేదుకోవడం వల్ల మనుషులు తాగడానికి ఆ నీళ్లు లేవు. ఈ నక్షత్రం పేరు మాచిపత్రి. 4వ బూర ఊరగానే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు 3వ వంతు చీకటైపోయాయి. అప్పుడు 3 బూరలు ఊరే ముందు పక్షిరాజు వచ్చి అయ్యో 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 అని అంటాడు. 5వ బూర ఊదినప్పుడు ఆకాశం నుంచి ఒక నక్షత్రం రాలింది. అతనికి అగాధపు తాళపు చెవి ఇవ్వబడింది. అతను అగాధం విప్పగానే అగాధం నుంచి ఒక పొగ వచ్చింది. ఆ పొగ వల్ల సూర్యుడు, ఆకాశం చీకటిగా మారింది. ఆ పొగ నుండి మిడతలు వచ్చాయి. అవి భూమి మీద మనుషుల్ని భూమి మీద ఉన్న మనుషుల్ని చంపడానికి అధికారం ఇవ్వబడలేదు, కానీ 5 నెలలు బాధ పెట్టడానికి అధికారం ఇవ్వబడింది. వాటి వల్ల కలిగే బాధ మనుషుల్ని తేలిగొట్టినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అవి చూడడానికి యుద్ధానికి సిద్ధమవుతున్న గుర్రాలు లాగా ఉన్నాయి. వాటి తల మీద సువర్ణ కిరీటాలు ఉన్నాయి. వాటి ముఖం మనిషి ముఖం వంటి ముఖం. వాటి పళ్ళు సింహం పళ్ళు లాంటి పళ్ళు. వాటి జుట్టు స్త్రీలకు ఉండే వెంట్రుకలు వంటి వెంట్రుకలు. వాటి రెక్కలు యుద్ధానికి సిద్ధమవుతున్న గుర్రాల ధ్వనిలాగా ఉన్నాయి. వాటి తోకలు తేళ్ల వంటి తోకలు. వాటి తోకలతో మనుషుల్ని 5 నెలలు హాని చేయడానికి అధికారం ఇవ్వబడింది. వీటికి పాతాళపు దూత రాజుగా ఉంటుంది. అతనికి హెబ్రీ భాషల్లో అబద్దోను, గ్రీకు భాషల్లో అపోలోయను అని ఉంది. అక్క, తేళ్లు మనుషులు నిజంగా కుడతాయి అక్క? మిడతలేమో నిజంగా కుట్టవలకి. మనుషులు కాక ఏవి హాని చేస్తాయి? మృగాలు, పొరుగులు కదా. దేవుడు శ్రమని తేళ్లు కుట్టిన బాధతో పోల్చి శ్రమ కలిగించే వాటిని మృగాలతో పోల్చారు. అందుకే మనకి ఇక్కడ మొదటి శ్రమ కలిగించను అని ఉంటుంది. మరి ఇంకా 2వ శ్రమలు వచ్చాను. 6వ దూత బూర ఊదినప్పుడు ఒక స్వరం యూఫ్రటీస్ అన్న మహానది దగ్గర బంధింపబడిన 4 దూతలను విడిచిపెట్టమని వినిపించింది. అవి మనుషుల్లో 3వ భాగం సంహరించడానికి అదే సంవత్సరం, అదే నెల, అదే దినము, అదే గంటకు అవి విడిచిపెట్టబడ్డాయి. వాటి సైన్యముల లెక్క 20 కోట్లు. ఆ గుర్రం మీద కూర్చున్న ఆయనకి ఎరుపు, నీలం, గంధకం, మైమరువులు ఉన్నాయి.
వాటి ముఖం సింహం వంటి ముఖం. వాటి నోట్ల నుంచి అగ్ని ధూమ గంధకాలు వస్తున్నాయి. వాటి బలం వాటి నోట్లలో తోకల్లో ఉంటుంది. ఎందుకంటే వాటి తోక చూడడానికి పాములాగా ఉండి వాటికి తలకాయలు ఉన్నాయి. అక్క, యూఫ్రటీస్ చాలా వరకు ఎండిపోయింది కదక్క. అవును లక్కి, చాలా వరకు ఎండిపోయింది. అక్క, మనుషులు ఇన్ని చూస్తున్నా ఇన్ని వింటున్నా ఇంకా మారట్లేదేంటి అక్క? అందుకనే దేవుడు ఈ 3 దెబ్బల చేత చావక మిగిలిన వాళ్ళు బంగారం, వెండి, కంచు, కర్రతో చేసిన విగ్రహాలని పూజింపగా మానలేదు, మారు మనసు పొందలేదు అని చెప్తారు. ప్రకటన 10. పరలోకం నుంచి ఒక దూత కిందకి వచ్చింది. ఆయన తల చుట్టూ మేఘధనస్సు ఉంది. ఆయన ముఖం సూర్యుని ముఖం. ఆయన కాళ్ళు అగ్నిస్తంభంలా ఉన్నాయి. ఆయన చేతిలో చిన్న విప్పిన పుస్తకం ఉంది. ఆయన కుడి కాళ్ళు నీళ్ళ మీద, ఎడం కాళ్ళు భూమి మీద పెట్టారు. ఆయన గర్జించగానే 7 ఉరుములు వచ్చాయి. యోహాను ఆ 7 ఉరుముల గురించి రాస్తుండగా రాయొద్దు అని చెప్తారు. ఆయన కుడి చేయి పైకెత్తి ఇక ఆలస్యం ఉండదు, దేవుని మర్మం సమాప్తం అయింది అని చెప్తారు. యోహానుకి ఒక స్వరం అతని చేతిలో ఉన్న పుస్తకం తీసుకో అని వినిపించింది. ఆ దూత ఆ పుస్తకం ఇచ్చి, ఇది తిను, నువ్వు తిన్నప్పుడు ఇది నోట్లో తీయగా కడుపులో చేదుగా ఉంటుంది అని చెప్తారు. యోహాను తినగానే నోట్లో తీయగా కడుపులో చేదుగా ఉంటుందని చెప్తాడు. ఆయన యోహానుకి ఇంకా నువ్వు ప్రవచిస్తావు అని చెప్తారు. ప్రకటన 11. ఒకడు యోహానుకు కొలకర్ర ఇచ్చి ఆలయంలోని బలిపీఠాన్ని కొలవమని చెప్పి ఆలయంలో పూజించే వారిని లెక్క పెట్టమని చెప్తాడు. కానీ బయటున్న ఆవరణాన్ని విడిచిపెట్టమని చెప్తాడు. ఎందుకంటే అది అన్యులకి ఇవ్వబడింది. వారు పరిశుద్ధ పట్టణాన్ని 42 నెలలు కాళ్ళతో తొక్కుతారు. దేవుడు తన 2 సాక్షులను పంపుతాడు. వాళ్ళు కోనెసంచ వేసుకొని 2 ఒలివ చెట్ల వలె 2 దీపస్తంభముల వలె ఉంటారు. వాళ్ళకి హాని చేయాలని ఎవరైనా చూస్తే వారి నోట్లో నుండి అగ్ని వచ్చి వాళ్ళని చంపేస్తుంది. వారు 1260 రోజులు సాక్ష్యం ప్రవచిస్తారు. భూమి మీదకి వర్షం రానియకుండా నీళ్ళను రక్తంగా మార్చేసి భూమిని కనిక దగ్గర పంపించకుండా దేవుడు అధికారం ఇచ్చారు. వాళ్ళు సాక్ష్యం చెప్పిన తర్వాత అగధం నుంచి కోరమగం వచ్చి యుద్ధం చేసి చంపేస్తారు. వారి సవాళ్ళు పట్టణపు సంత వీధుల్లో పడి ఉంది. అక్కడే వారి ప్రభువు సిలువ వేయబడ్డారు. 3 రోజుల తర్వాత వారి సవాళ్ళు సమాధిలో పెట్టనీయకుండా ప్రధానంగా సంతోషపడ్డాడు. 3 రోజుల తర్వాత దేవుడి జీవాత్మ వాళ్ళకి వచ్చి బ్రతికి పరలోకం వెళ్తున్నప్పుడు వారి శత్రువులు చూశారు. అప్పుడు పెద్ద భూకంపం వచ్చింది. పట్టణంలో 10వ భాగం కూలిపోయింది. భూకంపం వల్ల 7,000 మంది చనిపోతారు. 7వ పూట ఊదగానే పరలోకంలో గొప్ప శబ్దాలు పుట్టాయి. అక్క, మరి 7వ ముందు రిప్పినప్పుడు నిశ్శబ్దమైంది అక్క. మరి 7వ పూట ఊదినప్పుడు ఎన్ని గొప్ప శబ్దాలు వచ్చినాయి అంటక్క. ఎందుకంటే ఈ లోకరాజ్యం ప్రభురాజ్యం క్రీస్తు రాజ్యం అయింది కాబట్టి. 2024 పెద్దలు సాష్టాంగపడి నీ మహాబలంతో మమ్మల్ని స్వీకరించి ఏలుతున్నావు, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామని చెప్తారు. ప్రజలు నీకు కోపం తెప్పించారు కాబట్టి నీకు కోపం వచ్చింది. నీ నామానికి భయపడే వారికి ప్రతిఫలం ఇచ్చే సమయం వచ్చింది. నీ నామాన్ని దూషించే వారికి నశింపజేసే సమయం వచ్చింది అని చెప్తారు. అప్పుడు దేవుడి ఆలయం తెరవబడి నిబంధన మందసం కనపడింది. అక్కడి నుంచి ఉరుములు, మెరుపులు, ధ్వనులు, భూకంపాలు, వడగండ్లు పుట్టాయి. ఇది నిబంధన మందసం, ఇది సాక్ష్యపు గుడారం, ఇది బలిపీఠము, ఇది గంగాళము, అది బల్ల,
ఇది దీపస్తంభము, ఇది ధూప వేదిక, ఇది నిబంధన మందసం. ప్రకటన 12. పరలోకంలో యోహానుకి ఒక సూచన కనబడింది. అందులో ఒక స్త్రీ సూర్యుని ధరించుకొని ఉంది. ఆమె పాదాల కింద చంద్రుడు ఉన్నాడు. ఆమె 12 నక్షత్రాలను ధరించుకొని ఉంది. పరలోకంలో ఇంకో సూచన కనబడింది. అందులో ఒక ఎర్రని ఘట సర్పం ఉంది. దానికి 7 తలలు 10 కొమ్ములు ఉన్నాయి. దానికి 7 తలలకి 7 కిరీటాలు ఉన్నాయి. దాని తోకతో ఆకాశ నక్షత్రాల్లో 3వ భాగాన్ని ఈడ్చి భూమి మీదకి పడేస్తుంది. అది శిశువు కనబోతున్న ఆ స్త్రీ ముందు నుంచొని శిశువు కనగానే దానిని మింగాలని చూస్తుంది. ఆ స్త్రీ సమస్త జనులను ఇనుపదండంతో ఏలబోతున్న ఆ మగ శిశువు దేవుని దగ్గరికి, ఆయన సింహాసనం దగ్గరికి కొనుక్కోబడతాడు. ఆ స్త్రీ అరణ్యంలోకి పారిపోతుంది. అక్కడ ఆమె 1260 రోజులు పోషింపబడుతుంది. అప్పుడు పరలోకంలో యుద్ధం జరిగింది. మిఖాయేలు అతని దూతలతో ఘట సర్పం పోరాడి ఓడిపోతుంది. అది ఓడిపోయినందువల్ల భూమి మీదకి త్రోయబడింది. అది కోపంతో దిగి మీ దగ్గరికి వచ్చింది. అది మహాకోపంతో ఈ కలిగిన మగ శిశువుని కలిగిన స్త్రీని హింసించింది. ఆ స్త్రీ అరణ్యంలో తన చోటికి ఎగరడానికి పక్షిరాజు వలె 2 రెక్కలు ఇవ్వబడ్డాయి. అక్కడ ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషింపబడింది. అది కోపంతో ఈ స్త్రీని మిగిలిన సంతానాన్ని యుద్ధం చేయడానికి సముద్ర తీరానికి వెళ్తుంది. ఆ స్త్రీ ఏంటో, ఆ ఘట సర్పం ఏంటో, ఆ మగ శిష్యుడు నాకు ఒక్క మొక్క అర్థం కాలేదక్క. నేను ఇంకా దాని అర్థమే చెప్పలేదా? చెప్పకుండా నీకు ఎలా అర్థమవుతుంది? సరే చెప్పక్క, చెప్పు. స్త్రీ అంటే ఘట సర్పం అంటే సాతాను. దాని 7 తలలు 10 కొమ్ముల గురించి మనం తర్వాత చూస్తాము. ప్రకటన 20వ అధ్యాయంలో, ప్రకటన 20వ గ్రంథంలో వీడి క్లైమాక్స్ అంటే భవిష్యత్తు గురించి తెలిస్తే, ప్రకటన 12వ గ్రంథంలో ఇది ఫ్లాష్ బ్యాక్ అంటే గతం గురించి తెలుసుకుందాం. పరలోకం నుంచి అది ఎలా త్రోయబడిందో చూసాం కదా. మగ శిశువు అంటే ఎత్తబడే సంఘం. మనకి తులతలలో జయించిన వారిని దేంతో వెళ్తారని ఉంటుంది? ఇనుపదండం అక్క. స్త్రీ అంటే విడిచిపెట్టబడే సంఘం. చివరిలో స్త్రీ సంతానంలో విడిచిపెట్టబడే వారితోనే ఘట సర్పం పోరాడుతుంది. ప్రకటన 13. 10 కొమ్ములు 7 తలలు కలిగిన ఒక క్రూర మృగం సముద్రం నుండి పైకి వస్తుంది. దాని తల మీద దేవదూషకరమైన పేర్లు ఉంటాయి. అది చూడడానికి చిరుతపుల్లాగా ఉంది. దాని కాలు ఎలగబండిలాగా ఉన్నాయి. దాని నోరు సింహంలాగా ఉంది. ఘట సర్పం తన బలాన్ని, అధికారాన్ని, సింహాసనాన్ని ఈ మృగానికి ఇస్తుంది. ఆ తలలో ఒక తలకి చాకు దెబ్బ తగిలి మళ్ళీ మానిపోయింది. ఆశ్చర్యపడి ప్రజలందరూ దానిలో వెళ్తున్నారు. ఘట సర్పం ఈ మృగానికి అధికారాన్ని ఇచ్చినందుకు ప్రజలు ఘట సర్పానికి నమస్కారం చేస్తారు. ఈ మృగానికి సాటి ఎవరు, యుద్ధం చేయగలిగేవాడు ఎవడని ప్రజలు ఈ మృగానికి నమస్కారం చేస్తారు. దీనికి 42 నెలలు అధికారం ఇవ్వబడింది. అది దేవుని దూషించడానికి, ఆయన నామాన్ని, గుడారాన్ని దూషించడానికి నోరు తెరుస్తుంది. జీవగ్రంథంలో ఎవరి పేరైతే లేదో వారు మాత్రమే ఈ మృగానికి నమస్కారం చేస్తారు. భూమి నుండి ఇంకో మృగం పైకి వచ్చింది. దానికి గొర్రెపిల్ల వలె 2 కొమ్ములు ఇవ్వబడ్డాయి. అది నోరు తెరిస్తే మాత్రం ఘట సర్పం మాట్లాడంటే మాట్లాడింది. అది గాయపడిన మృగాన్ని నమస్కారం చేయమని ప్రజలను బలవంతం చేస్తుంది. నమస్కారం చేయని వాళ్ళని చంపేస్తుంది. ఇది ఈ మృగానికి ప్రతిమ చేయమని ప్రజలను చెప్పి సూచనలు చేస్తూ మోసం చేస్తుంది. ఈ మృగానికి నమస్కారం చేయని వాళ్ళని చంపేస్తుంది. ఈ మృగం మాట్లాడేలాగా, ప్రాణమిచ్చేలాగా ఈ మృగానికి అధికారం ఇవ్వబడింది. ఈ మృగం యొక్క ముద్ర నుదుటి మీద
కుడి చేతి మీద వేయించుకునేలా చేస్తుంది. ఆ ముద్ర వేయించుకున్న వాళ్ళు మాత్రమే కొనగలరు, అమ్మగలరు. ఆ ముద్ర 666. 666. ఇది క్రీస్తు విరోధి. ఈ మృగం అబద్ధ ప్రవక్త. ప్రకటన 14. సియోను కొండ మీద 144,000 మంది ప్రజలు ఉంటారు. వాళ్ళు ప్రజల్లో నుండి దేవుడికి ప్రథమ ఫలంగా కొనబడ్డారు. మొదటి దూత తీర్పు తీర్చే గడియ వచ్చింది, అందరూ దేవుడికి భయపడి నమస్కారం చేయండి అని చెప్తుంది. రెండవ దూత బబులోను కూలిపోయిన అని చెప్తుంది. మూడవ దూత క్రూర ముద్ర అయితే ఎవరేసుకుంటారో వారికి రాత్రి పగలు నెమ్మది ఉండదు. ఇప్పటి నుంచి ఎవరైతే మరణిస్తారో వాళ్ళు ధన్యులు. ఆ తరువాత తెల్లటి మేఘం మీద ఒక ఆయన కూర్చొని కనబడతారు. ఆయనకి సువర్ణ కిరీటం, ఆయన చేతిలో వాడిగల పెద్ద కొడవలి ఉంటుంది. అప్పుడు ఒక దూత వచ్చి ఈయనతో ఏమంటుందంటే, భూమి మీద పంట పండింది, నీ కొడవలి పెట్టి కొయ్యి. ఈయన తన కొడవలి విసరగా భూమి మీద పంట కోయపడింది. ఆ తరువాత ఆలయం నుంచి ఒక దూత వస్తుంది. ఈ దూత చేతిలో కూడా ఒక వాడిగల ఒక కొడవలి ఉంటుంది. ఆ తరువాత బలిపీఠం నుంచి ఒక దూత వస్తుంది. ఆ దూతకి అగ్ని మీద అధికారం ఉంటుంది. ఈ దూత ఏమంటుందంటే, ద్రాక్ష పళ్ళు పండిపోయాయి, నీ కొడవలు పెట్టి కోసి పట్నం అవతల తొట్టిలో వేసి తొక్కు అని చెప్తుంది. ఈ దూత అలా చేసి తొక్కగా 100 కోసుల దూరం గుర్రం కళ్ళం వరకు రక్తం పారుతుంది. ప్రకటన 15. పరలోకంలో 7 తెగుళ్ళు పట్టుకున్న 7 దూతలు కనబడతారు. అవే చివరి తెగుళ్ళు. వీటితో దేవుడి ఉగ్రత సమాప్తం అయిపోయింది. ఆ తరువాత స్ఫటికపు సముద్రం దగ్గర క్రూర మృగం ముద్ర వేయించుకోకుండా ఉన్న వాళ్ళు వీణలు పట్టుకొని నిల్చొని కనబడతారు. అప్పుడు ఆలయం నుంచి 7 దూతలు బయటకు వస్తాయి. 4 జీవుల్లో ఒక జీవి దేవుడి ఉగ్రతని 7 బంగారు పాత్రలో నింపి వీళ్ళకి ఇస్తుంది. ఈ 7 తెగుళ్ళు అయ్యేంత వరకు ఆలయంలో పొగ నిండుతుంది. ఆ పొగ ఈ 7 తెగుళ్ళు అయ్యేంత వరకు ఆ ఆలయంలోకి ఎవరు వెళ్ళలేరు. మొదటి పాత్ర పోసినప్పుడు క్రూరముగ్ర ముద్ర అయితే ఎవరేసుకుంటారో వారికి చెడ్డపుండ్లు వస్తాయి. రెండో పాత్ర పోసినప్పుడు సముద్రం ఏర్పెట్టింది, దాంట్లో ఉన్న జీవులన్నీ చనిపోతాయి. మూడవ పాత్ర పోసినప్పుడు చెరువులు, నదులు రక్తంగా అవుతాయి, ఎందుకంటే ప్రవక్తలు రక్తం చిందించారు కాబట్టి వాళ్ళు తాగినట్టు అవుతుంది. నాలుగో పాత్ర సూర్యుని మీద పోసినప్పుడు అగ్నితో మనిషిని కాలుస్తాడు, కానీ వాళ్ళు మనసులు పొందరు. ఐదో పాత్ర క్రూరముఖం యొక్క సింహాసనం మీద పోస్తారు. క్రూరముఖం యొక్క రాజ్యము చీకటైపోతుంది. ప్రజలు దేవుని దూషిస్తారు కానీ వారు మంచు పొందరు. ఆరో పాత్ర యూఫ్రటీస్ నది మీద పోస్తారు. తూర్పు దిక్కు నుంచి వచ్చే రాజులకు స్థలం సిద్ధం చేయడానికి యూఫ్రటీస్ నది ఎండిపోతుంది. క్రూరముఖము అబద్ధ ప్రవక్త గడసర్పము నోటి నుంచి 3 కప్పల వంటి రూపంలో ఉన్న చెడ ఆత్మలు వస్తాయి. ఇవి దెయ్యపాత్మలు. ఇవి లోకమంతటా వెళ్ళి రాజులను దేవుడు మహాదినమునందు యుద్ధమునకు తీసుకొస్తాయి. ఇవి హీబ్రూలో అర్మగిద్దోను అనే చోటుకి తీసుకొస్తాయి. 7వ పాత్ర వాయుగుండం మీద పోసినప్పుడు వనలు, ఉరుములు, మెరుపులు పుడతాయి. పట్టణంలో 3వ భాగము నాశనమైపోతుంది. వడగండ్లు పడి మనుషుల మీద పడినప్పుడు వారు దేవుని దూషిస్తారు. మహాబబులోనుకు తీర్పు తీర్చమని వారు దేవునికి గుర్తు చేస్తారు. ప్రకటన 17. 7 పాత్రలు పట్టుకున్న 7 దూతల్లో ఒక దూత వచ్చి యోహానుకు ఇటు రమ్ము అని పిలిచాడు. అప్పుడు యోహాను చూసినప్పుడు విస్తార జలముల మీద ఒక మహావేశ్యకు చిహ్నం చూస్తాడు. ఈమెతో
భూరాజులు వ్యభిచారం చేశారు. ప్రజలు ఈమె వ్యభిచారం మొత్తులయ్యారు. ఈమె తీర్పు తీర్చడానికి చూడడానికి యోహానును దూత పిలుస్తారు. యోహాను ఆత్మవశుడై ఉన్నప్పుడు దూత యోహాను అరణ్యముకు తీసుకువెళ్తుంది. అక్కడ యోహానుకు 7 తలలు 10 కొమ్ములు కలిగిన ఒక ఎర్రని మృగము కనబడుతుంది. దాని నుదుటి మీద దేవుని దూషించే నామములు ఉన్నాయి. దీనిపైన ఒక స్త్రీ కూర్చుని ఉంది. ఆమె ధూమరత్న వర్ణము గల వస్త్రం ధరించుకుని బంగారము, రత్నములు, ముత్యాలు పెట్టుకుని ఉంది. ఆమె చేతిలో అపవిత్ర క్రియలతో నిండి ఉన్న ఒక బంగారు పాత్ర పట్టుకుని ఉంది. ఆమె నుదుటి మీద మర్మము, వేషలకు భూమిలోని ఏహమైన వాటిని తల్లి అయిన మహాబబులోను అని రాయబడి ఉంటుంది. ఈమె పరిశుద్ధుల రక్తముతోనూ దేవుని కొరకు శిరశ్చాలనం చేయబడిన వారి రకాలతోనూ మత్తుగా ఉంది. ఈమెను యోహాను చూసి ఆశ్చర్యపడతారు. అప్పుడు దూత యోహానుతో, ఎందుకు నువ్వు ఆశ్చర్యపడుతున్నావు? ఈమెకు జరగబోయే తీర్పు గురించి, ఈమె మర్మము, ఆ క్రూరమైన మర్మము గురించి నీకు చెప్తా అని చెప్తారు. ఈ 7 తలలు, 7 కొండలు, 7 రాజులు, 5 పులిపేలు, ఒకడున్నాడు, ఇంకొకడు రాబోతాడు. ఎంత రాజుల ఈ క్రూరముఖం మీద నాశనానికి వెళ్తుంది. ఆ 5 రాజులు ఐగుప్తు, అష్షూరు, బబులోను, మాదీను, పారసీకులు, గ్రీకు. 6వది దేవుడు యోహానును రోమీల కాలంలో ప్రకటన గ్రంథం రాయించారు కాబట్టి ఒకరు ఉన్నారు అని చెప్పాను కదా. 6వది రోమీలు. 7వది మనం కొంతకాలమే ఉంటాం. 8వది క్రీస్తు విరోధి. ఈ 10 కొమ్ములు, 10 రాజులు వీరికి అధికారం ఇవ్వబడలేదు. క్రీస్తు విరోధితో పాటు ఒక గడియలు వీరికి అధికారం ఇవ్వబడుతుంది. వారు ఏకాభిప్రాయంతో క్రీస్తు విరోధికి రాజ్యం అప్పగిస్తారు. ఈ 7 కొమ్ములు ఈమెను ద్వేషించి ఈమెను దిక్కులేని దానిలాగా చేస్తుంది. ఈమెను అగ్నితో కాల్చివేస్తారు. ఈమె ఎవరో కాదు, ఈ 10 రాజులు ఏదే ఆ మహాపట్టణమే. ఈ రాజులు ఈ పట్టణాన్ని నాశనం చేసేస్తారు. ప్రకటన 18. ఒక గొప్ప స్వరం వినబడుతుంది యోహానుకు, బబులోను కూలిపోయింది. పరలోకం నుంచి ఒక దూత ఒక ప్రజలతో, ఈమె పాపకుల్లో మీరు పాలుభాగం పొందకుండా, దీనికి తెగుళ్ళు వస్తాయి, ఆ తెగుళ్ళు మీరు పాలుభాగం పొందకుండా దాన్ని విడిచిపెట్టి రమ్మని ప్రజలకు చెప్తుంది. ఈ అధ్యాయంలో దీనికి జరగబోయే గతి గురించి రాయబడి ఉంటుంది. ప్రకటన 19. భూమిని వ్యభిచారంతో పాడు చేసిన వేశ్యకు తీర్పుదీర్చి తన దాసుల రక్తములకు ప్రతిరంభం చేసినందుకు దేవుని 2వ మారు స్తుతించమని పిలుస్తారు. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది. భార్య తనను తాను సిద్ధపరచుకుంది. కాబట్టి సంతోషించి ఉత్సహించి దేవుని స్తుతించండి. ఆమెకు ప్రకాశమానమైన నిర్మలమైన తెల్లని సన్నపు నారబట్టలు ఇవ్వబడ్డాయి. ఇవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఈ పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అని యోహానుకు రాయమని చెప్తారు. యోహాను చూసినప్పుడు పరలోకం తెలుసుకుంది. అక్కడ ఒక తెల్లని గుర్రం ఉంది. దానిపైన ఒకరు కూర్చుని ఉన్నాడు. ఆయన నమ్మకమైన వాడు, సత్యవంతుడు, దేవుని వాక్యము అనే నామములు ఆయనకున్నాయి. రాయబడిన ఒక నామం ఉంది, ఆ దానికి తప్ప ఇంకెవరికీ తెలియదు. ఆయన గొర్రెపిల్లలో రక్తంతో ముంచిన వస్త్రం ధరించుకుని, ఆయన కళ్ళు అగ్నిజ్వాలల వంటి కళ్ళు, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉన్నాయి. పరలోక రాజ సైన్యములు తెల్లని వస్త్రములు ధరించుకుని, శుభ్రమైన తెల్లని వస్త్రం ధరించుకుని, సన్నపు నార బట్టలు కట్టుకొని తెల్లని గుర్రం మీద ఈయనను వెంబడిస్తున్నారు. ఆయన నోటి నుంచి వారి అయిన ఖడ్గము బయలుదేరుతుంది. ఆయన వారిని పట్టణంతోనూ వెళ్తారు. ఈయన దేవుడు ఉగ్రత అనే మద్యపు తొట్టిని తొక్కుతారు.
రాజులకు రాజును ప్రభులకు ప్రభువును అనే నామము ఈయన తొడ మీద ఈయన వస్త్రం మీద రాయబడి ఉంటుంది. సూర్యుడిలో ఒక దూత ఉంటుంది. అది భూరాజుల మాంసము అధికారుల మాంసము తినడానికి ఆకాశ పక్షులను పిలుస్తుంది. గుర్రం మీద కూర్చున్న అతను యుద్ధం చేయడానికి క్రూరముఖము భూరాజులు అతని సైన్యము వస్తారు. క్రూరముఖము అబద్ధ ప్రవర్త అగ్నిగుండంలో వేయబడతారు. మిగిలిన వారు దేవుని నోటి నుంచి వచ్చే ఖడ్గముతో మరణించబడతారు. వీరి మాంసము పక్షులు తిని ఆనందిస్తాయి. ప్రకటన 20. విస్తార పొడగైన సంఖ్యలు పట్టుకుని అగాధపు తాళం చేపట్టుకుని పరలోకం నుంచి ఒక దూత కిందకి రావడం యోహాను చూస్తాడు. ఆదిలోని గతసర్పమైన ఆ సాతాను బంధించి అగాధంలో వేస్తాడు. అతడు 1000 సంవత్సరములు ఎవరిని మోసపరుచుకున్న అగాధాన్ని మూసివేసి దానికి ముద్ర వేస్తుంది. యోహాను అది 1000 సంవత్సరముల తర్వాత కొంత సమయం విడిచిపెట్టబడతాడు. ఈ 1000 సంవత్సరంలో పూర్తయిన తర్వాత సాతాను కొన్ని సంవత్సరం విడిచిపెట్టబడతాడు. అప్పుడు యోహానుకు సింహాసనం వేయబడ్డాయి అని కనబడుతుంది. వారి మీద కూర్చున్న వారికి విమర్శ చేసే అధికారం ఇవ్వడు. దాని ముందు ఎవరైతే దేవుడి కొరకు శిరఛేదనం చేయబడిన వారు నిలబడి ఉంటారు. దానితో పాటు ఎవరి నుదుటి మీద చేతి మీద క్రూరమైన ఒక సంఖ్య వేయించుకోలేదో వారు ఆ సింహాసనం మీద నిలబడతారు. వారు దేవునితో కూడా 1000 సంవత్సరంలో జీవిస్తారు. ఇదే మొదటి పునరుత్థానం. ఎవరైతే మొదటి పునరుత్థానంలో లెగిస్తారో వారు ధన్యులు, పరిశుద్ధులు. వీరి మీద రెండవ మరణము రాజ్యం చేయరు. వీరు దేవునితో పాటు 1000 ఏళ్ల పరిపాలన చేస్తారు. 1000 ఏళ్ల పరిపాలన చేసిన తర్వాత సాతాను విడిచిపెట్టబడతాడు. అతడు సముద్రపు ఇసుక బట్టి గోగు మాగోగులను మోసపరిచి అతని దేవుడి ప్రియ పట్టణాన్ని ముట్టడి వేసినందుకు దేవుడు కోపగించి ఆకాశంలో నుంచి అగ్ని వచ్చి వారిని దహించేస్తుంది. అప్పుడు సాతాను కూడా అగ్నిగంధకు గుంటలో వేయబడతారు. అక్కడే క్రూరముఖము అబద్ధ ప్రవర్తకులు ఉంటారు. వీరు రేయింబగళ్ళు దీనిలో బాధింపబడతారు. యోహాను చూసినప్పుడు ధవళ సింహాసనం వేయబడుతుంది. ఎవరైతే మృతి నొందిన ఆత్మలు ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉంటారు. అక్కడ కొన్ని గ్రంథములు విప్పబడతాయి. దానితో పాటు జీవగ్రంథము మరొక గ్రంథము విప్పబడుతుంది. వాటిలో రాయబడిన దాని ప్రకారము ప్రతివారం వాని క్రియలు బట్టి తీర్పు పొందుతారు. సముద్రము మరణము పాతాళ లోకం నుంచి కూడా వాటిలోని మృతులను ఇచ్చివేస్తుంది. వాళ్ళు కూడా ప్రతివారం వాని క్రియలు బట్టి తీర్పు పొందుతారు. దీని తర్వాత మరణము పాతాళ లోకం కూడా అగ్నిగుండంలో వేయబడుతుంది. ఇదే రెండవ మరణం. ఎవరి పేరైతే దేవుడి జీవ గ్రంథంలో ఉంటుందో వారు రెండవ మరణంలో ఉంటారు. మనం దానియేలు గ్రంథంలో మనం చూసినట్లయితే దానియేలు దేవుణ్ణి యూదులకు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి అని అడిగినప్పుడు దేవుడు వారికి 70 వారాలు ఉన్నాయని చెప్తారు. దేవుడు 70 వారాలని 3 భాగాలుగా విభజించారు. 7, 62, 1. వారానికి 7 రోజులు కాబట్టి వారాన్ని మన సంవత్సరంలో మార్చాలంటే 70 × 7 490 సంవత్సరములు. ఇశ్రాయేలు పట్టణం కట్టడానికి ఆజ్ఞ బయలుదేరి దగ్గర నుంచి పట్టణం అయ్యేంత వరకు 7 వారాలు 7 × 7 42 సంవత్సరములు. అక్కడి నుంచి ప్రవర్త మరణించేంత వరకు 62 వారాలు 62 × 7 434 సంవత్సరములు. ఈ రెండు మనం ఉన్నట్లయితే 483 సంవత్సరములు అయినాయి. ఇక్కడే క్రీస్తు మరణిస్తారు. క్రీస్తు మరణించిన 70 సంవత్సరం క్రీస్తు శకం 70వ సంవత్సరంలో యూదులు చెదరపోబడతారు.
అక్కడి నుంచి వారికి సంవత్సరంలో ఆగిపోతాయి. క్రీస్తు మరణించిన దగ్గర నుంచి ప్రస్తుతం వరకు సంఘకాలం దగ్గర రహస్య రాక జరుగుతుంది. ఇక్కడ వధువు సంఘము ఎత్తబడుతుంది. వధువు సంఘం ఎత్తబడిన తర్వాత యూదులకు ఆఖరి భారం మొదలవుతుంది. 1 × 7 7 సంవత్సరంలో కూడా 2 భాగాలుగా విభజించబడింది. 3.5 ఈ 3.5లోనే క్రీస్తు విరోధికి అధికారం ఇవ్వబడుతుంది. వారు ప్రజలను మోసగించి వాళ్ళని హింసిస్తారు. ఇక్కడే ఆలయంలో హేయమైన వస్తువులు పెట్టడం వల్ల అతడు మెస్సయ్య కాదని యూదులు తెలుసుకుని వారు పశ్చాత్తాపం పడతారు. ఈ 7 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 2వ రాకడలో అబద్ధ ప్రవక్త క్రీస్తు విరోధి అగ్నిగుండంలో వేయబడతారు. సాతాను బంధింపబడతారు. ఇది అయిపోయిన 2వ రాకడలో అయిపోయిన తర్వాత 1000 సంవత్సరంలో పరిపాలన జరుగుతుంది. 1000 సంవత్సరంలో పరిపాలన అయిపోయిన తర్వాత సాతాను కూడా అగ్నిగుండంలో వేయబడతారు. సాతాను అగ్నిగుండంలో వేయబడిన తర్వాత ధవళ సింహాసనం యొక్క తీర్పు మొదలవుతుంది. మొదటి మందిరం క్రీస్తు పూర్వం కట్టబడింది, క్రీస్తు పూర్వమే కూలగొట్టబడింది. 2వ మందిరం క్రీస్తు పూర్వం కట్టబడింది, క్రీస్తు శకం కూలగొట్టబడింది. 3వ మందిరం క్రీస్తు శకం కూలగొట్టబడిపోతుంది. మనం ఫాలో అయ్యే గ్రెగోరియన్ క్యాలెండర్ను సోలార్ క్యాలెండర్ అంటాము. అంటే సూర్యుని బట్టి ఉంటుంది. యూదులు ఫాలో అయ్యే క్యాలెండర్ లూనీ సోలార్ క్యాలెండర్ అంటాం. అంటే సూర్యుని బట్టి చంద్రుని బట్టి ఉంటుంది. మన క్యాలెండర్లో నెలకి 30-31 రోజులు ఉంటాయి. యూదుల క్యాలెండర్లో నెలకి 29-30 రోజులు ఉంటాయి. మనకి లీప్ ఇయర్ 4 సంవత్సరాలకి ఒక రోజు కలుపుతాము. యూదుల క్యాలెండర్ లీప్ ఇయర్ 19 సంవత్సరాలకి ఒక నెల కలుపుతాము. దేవుడు పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఇజ్రాయేలుకి 7 పండుగలను నిర్ణయించారు. అవి పస్కా పండుగ, ఫీస్ట్ ఆఫ్ పాస్ ఓవర్, పులియని రొట్టెల పండుగ, ఫీస్ట్ ఆఫ్ అన్లెవెన్డ్ బ్రెడ్, ప్రథమ ఫలముల పండుగ, ఫీస్ట్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్, వారముల పండుగ లేదా పెంటెకోస్తు, ఫీస్ట్ ఆఫ్ వీక్స్ ఆర్ పెంటెకోస్ట్, శృంగధ్వనుల పండుగ, ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్, ప్రాయశ్చిత్తార్థ పండుగ, డే ఆఫ్ అటోన్మెంట్, గుడారముల పండుగ, ఫీస్ట్ ఆఫ్ టాబర్నకల్స్. పస్కా పండుగ ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి కనానుకు వచ్చిన రోజు. తర్వాత పులియని రొట్టెల పండుగ చేసుకుంటారు. ప్రథమ ఫలముల పండుగ వాళ్ళ పంటలో పండిన ప్రథమ ఫలమును దేవునికి ఇస్తారు. 50 రోజులకి వారముల పండుగను చేసుకుంటారు. గ్రీకు భాషలో పెంతెకోస్తు అంటే 50. దేవుడు 4 పండుగలను నెరవేర్చారు. ఇంకా 3 నెరవేర్చవలసి ఉన్నాయి. పస్కా పండుగ రోజు దేవుడు చనిపోతాడు. పులియని రొట్టెల పండుగ రోజు దేవుని పాతి పెడతారు. ప్రథమ ఫలముల పండుగ రోజు ఆయన లేస్తాడు. వారముల పండుగ రోజు పరిశుద్ధాత్మ దిగి వస్తుంది. 2వ రాకడ ముందు బూరలు ఊదబడతాయి. ఇజ్రాయేలీలు దేవుడే నిజమైన దేవుడని ఒప్పుకుంటారు. గుడారముల పండుగ అప్పుడు ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడు మనల్ని ఆయన గుడారంతో కప్పుతాడు. ఈ పండుగలనే నాకు ఒకటి గుర్తొచ్చింది శని. ఏంటక్క? మొదటి మందిరం 5వ నెల 10వ రోజులో కూలగొట్టబడింది. 2వ మందిరం కూడా మనం చరిత్ర ప్రకారం 5వ నెల 10వ రోజులోనే కూలగొట్టబడింది. అక్క నాకు 10వ రోజు అంటే ఏదో గుర్తొస్తుంది అక్క. మొదటి నెల 10వ రోజులోనే కదా ఇజ్రాయేల్ నుంచి ఐగుప్తు నుండి ఇజ్రాయేలీలు కనానులోకి అడుగుపెట్టిన రోజు. అవును శైని. దేవుని నామం దేవునికి లోబడితే ఒక దినాన్ని ఆయన ఆశీర్వదించేలాగా చేయగలరు. దానివల్ల మనం ఎంతో కాలం సంతోషిస్తాం.
అదే దేవునికి మనం లోబడకపోతే అదే దినాన్ని మనం శాపించేలాగా చేయగలరు. దానివల్ల దానికంటే ఎక్కువగా మనం బాధపడతాం. దానికన్నా మనం ఎక్కువగా బాధపడతాం. ప్రకటన 21. కొత్త భూమి కొత్త ఆకాశం యోహాను చూస్తాడు. పాత భూమి పాత ఆకాశం నశించిపోయింది, ఇక సముద్రము లేదు. తన భర్త కోసం అలంకరించుకొని పెండ్లి కుమార్తె వల్లే దిగి రావడం యోహాను చూస్తాడు. దూత యోహానుకు పెండ్లి కుమార్తెని చూపిస్తాను అంటే గొర్రెపిల్ల భార్యని చూపిస్తాను రమ్ము అని చెప్తుంది. యోహాను ఆకాశం నుండి దేవుని మహిమ గలదే దిగి రావడం, నూతన యెరూషలేము దిగి రావడం చూస్తాడు. దాని వెలుగు సూర్యకాంతము అను రత్నము వలె ప్రకాశిస్తుంది. దానికి గొప్ప ప్రాకారం ఉంది. ఆ ప్రాకారానికి 12 గుమ్మాలు ఉన్నాయి. 12 గుమ్మాలకి 12 దూతలు ఉన్నాయి. ఆ 12 గుమ్మాల మీద ఇజ్రాయేలు 12 గోత్రాల పేర్లు ఉన్నాయి. ఒక్కొక్క గుమ్మం ఒక్కొక్క ముత్యంతో చేయబడింది. ఆ ప్రాకారానికి 12 పునాదులు ఉన్నాయి. ఆ పునాదుల మీద 12 అపోస్తుల పేర్లు ఉన్నాయి. ఈ 12 పునాదులు రత్నాలతో అలంకరించబడ్డాయి. అవి సూర్యకాంతము, నీలము, యమునారాయి, పచ్చ, వైడూర్యము, కెంపు, సువర్ణరత్నము, గోమేధికము, పుష్యరాగము, సువర్ణరసునీయము, పద్మరాగము, సుగంధము. వాళ్ళకి దీని అప్పుడు కొలకర్ర పట్టుకొని ఈ పట్టణాన్ని కొలిచారు. దాని పట్టణపు కొలత 750 కోసులు, ప్రాకారం కొలత 144 మూరలు. ఈ పట్టణానికి రాత్రి పగలు లేదు, దేవుడు వెలిగే ప్రకాశిస్తుంది. ఈ పట్టణపు ఎప్పుడు తెరవబడి గుడారాలు ఎప్పుడు తెరవబడి ఉంటాయి. జీవగ్రంథంలో ఎవరి పేరైతే ఉంటుందో వారు మాత్రమే ఈ పట్టణంలోకి ప్రవేశిస్తారు. నిషిద్ధమైనవి, అబద్ధికులు, అసహ్యమైనవి ప్రవేశించరు. ప్రకటన 22. గొర్రెపిల్ల సింహాసనం దేవుని సింహాసనం నుండి స్ఫటికము వంటి జీవజలము ప్రవహిస్తుంది. అది పట్టణపు వీధుల్లో ప్రవహిస్తుంది. అక్కడ ఆయన దాసులు ఆయన్ని సేవిస్తున్నారు. ఆయన నామము నుదుటి మీద ఉంటుంది. సమయం లేదు, నీతిమంతులుగా ఉండనివ్వు, అపవిత్రులను అపవిత్రులుగా ఉండనివ్వు అని చెప్తారు. నేను త్వరగా వచ్చుచున్నాను అని దేవుడు చెప్తాడు. ఆమేన్. భవిష్యత్తుని తెలుసుకోవాలని చాలా మంది ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ తెలుసుకోలేకపోతున్నారు. కానీ దేవుడు భవిష్యత్తునంతా ఒక పుస్తకం ద్వారా పెట్టి మనకిస్తే ఆదికాండం నుంచి యూదా వరకు చదివి పక్కన పెడుతున్నాం. యూదులు 3వ మందిరం కట్టడానికి సిద్ధపడుతున్నారు. అన్యులు అనేక విషయాలను తెలుసుకోవాలని సిద్ధపడుతున్నారు. దేవుడి బిడ్డలను చెప్పుకుంటూ దేవుడి బిడ్డలు కాని వారు అనేక వాటి కోసం సిద్ధపడుతున్నారు. కానీ వీళ్ళందరికంటే భిన్నంగా ఒక గుంపు శ్రేష్టమైన దానికోసం సిద్ధపడుతుంది. తమ పాపాలని ఒప్పుకుంటూ దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించి ప్రతిదినం వాక్యంతో తమని తాము కడుక్కుంటూ దేవుని రాకడ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ గుంపు పేరేంటంటే తన వరుడు కోసం సిద్ధంగా ఉన్న వధువు సంఘం. నువ్వు సమయం ఉంది అని ఇంకా అనుకుంటే సమయం లేదని ఇంకొకరు అనుకుంటారు. ఇప్పుడు ప్రకటన అవసరమా అని నువ్వు అనుకుంటే ఇప్పుడే ప్రకటన అవసరమని ఇంకొకరు అనుకుంటారు. నువ్వు వాడబడాలి అని అనుకోకపోతే నేను వాడబడాలని అనుకుంటారు. నువ్వు సిద్ధంగా ఉండకపోతే నేను సిద్ధము అని ఇంకొకరు అనుకుంటారు. సమయమా మోసిపోకు, దేవుడు సంగమా మోసిపోకు, దేవుడు వెక్కిరింపబడడు. సమయం సమీపించనిది కనుక ఈ ప్రవచన వాక్యములను చదివి వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువాడు ధన్యుడు.
అక్కడే కొంచెం బ్యాక్ దగ్గరికి రండి, కొంచెం దగ్గరికి రండి. కమ్ క్లోజ్ కిడ్స్, కమ్ క్లోజ్. అంటే ఆర్డర్ వస్తుంది. ఓకే, స్టార్ట్. జగత్నం ఒకటి దేవుడు ఏమంతో మాట్లాడిన గురించి ఉంటుంది. ప్రకటన 2:3 సంఘానికి రాయించిన లేఖ. ప్రకటన 4 పరలోకం గురించి ఉంటుంది. ప్రకటన 7 ముద్రలు కలిగిన గ్రంథం గురించి గొర్రెపిల్ల గురించి ఉంటుంది. ప్రకటన 6 ముద్రల గురించి ఉంటుంది. ప్రకటన 7 1,44,000 మంది దేవుని ముద్ర గొప్ప సమూహం గురించి ఉంటుంది. ప్రకటన 8 7వ ముద్ర 4 బూరల గురించి ఉంటుంది. ప్రకటన 9 5-6 బూరల గురించి ఉంటుంది. ప్రకటన 10 దేవుడు యోహానికి చిన్న గ్రంథం ఇచ్చి గురించి ఉంటుంది. ప్రకటన 11 2 సాక్షుల గురించి ఇంకా 7వ బోర గురించి ఉంటుంది. ప్రకటన 12 స్త్రీ గురించి కడసర్పం గురించి ఉంటుంది. ప్రకటన 13 సముద్రం నుండి భూమి నుండి వచ్చిన మృగాల గురించి ఉంటుంది. ప్రకటన 14 దేవుని ఉగ్రత గురించి ఉంటుంది. ప్రకటన 15 ఒక జీవి 7 దూతలకు 7 పాత్రలను ఇచ్చిన దాని గురించి ఉంటుంది. ప్రకటన 16 7 పాత్రలు. ప్రకటన 17 మహావేష గురించి ఉంటుంది. ప్రకటన 18 మహాబబులోను గురించి ఉంటుంది. ప్రకటన 19 క్రూరముఖము అబద్ధ ప్రవక్త అగ్నిగుండంలో వేయబడిన దాని గురించి ఉంటుంది. ప్రకటన 20 ఘటసర్పము అగ్నిలో త్రోయబడ్డం గురించి ఉంటుంది. ప్రకటన 21 నూతన యెరూషలేము గురించి ఉంటుంది. ప్రకటన 22 నేను త్వరగా వచ్చుచున్నాను,